జపాన్లో ఇప్పుడు జీపీఎస్ తరహా దిక్సూసి సేవల కోసం ఖచ్చితత్వమైనటువంటి వ్యవస్థని రూపొందించాలని జపాన్ ప్రయోగాలు చేస్తుంది 2023 నుంచి. 2023 కాదు, 2020 నుంచి కూడా ప్రయోగాలు చేస్తుంది. దానికోసం H3 అనే ఒక ర్యాకెట్ని కూడా తయారు చేసింది. ఆ H3 ర్యాకెట్ మొదటిసారి 2023లో ప్రయోగం చేసినప్పుడు ఫెయిల్ అయింది. మళ్ళీ 6 సార్లు సక్సెస్ అయింది. ఇది 6 సార్లు కూడా ఉపగ్రహాలని ఖచ్చితత్వమైనటువంటి ప్రదేశాల్లో విడవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ 8వ సారి ప్రయోగించినప్పుడు ఫెయిల్ అయింది. ఈ యొక్క ర్యాకెట్లో మిచిబికి 5 అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి కక్షలోకి వదలాలనుకున్నారు. అయితే కక్షలోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రెండో ఇంజిన్ నిర్దిష్టమైనటువంటి ప్రదేశానికి వెళ్ళక ముందే రెండో ఇంజిన్ ఆగిపోయింది. ఆ రెండో ఇంజిన్ ఆగిపోవడంతో దాన్ని విడిచిపెట్టిందా లేదన్న విషయం తెలియడం లేదు. దాన్ని నిగ్గు తేల్చడానికే ఇప్పుడు జపాన్ వాళ్ళు ఏమొచ్చేసి దానికి సంబంధించి డేటా విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఈ మిచిబికి 5 అనేది ఇప్పుడున్నటువంటి ఈ నావిగేషన్ తరహా ఏదైతే ఉందో దిక్చూసులకు సంబంధించినటువంటి నావిగేషన్, దాన్ని ఖచ్చితత్వమైనటువంటి వ్యవస్థని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 5 ఉపగ్రహాలు ఉంటే ఆ వ్యవస్థకు జోడించడానికి దీన్ని పంపించారు. అంటే జపాన్ వరకు ఆ ప్రాంతీయ నావిగేషన్కి సంబంధించినంత వరకు దీన్ని ఈరోజు ప్రయోగిస్తే అది విడిచిపెట్టిందా లేదన్న విషయం అయితే తెలియడం లేదు. ఎందుకంటే రెండో ఇంజిన్ ఆగిపోయింది. ఆ రెండో ఇంజిన్ ఆగిపోవడంతో అక్కడతో దాని యొక్క ఇది కట్ అయిపోయాయి. అయితే జపాన్ వాళ్ళు దేన్ని కూడా మధ్యలో ఆపారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జపాన్ కావచ్చు, భారత్ కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇవి ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాల కోసమే అన్ని కూడా ప్రయోగాలు చేస్తాను. ప్రతి విషయంలో కూడా అది ఫైటర్ జెట్ కావచ్చు, ఉపగ్రహాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ర్యాకెట్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు, ప్రతిదీ కూడా ఒక పట్టుదలతో చేస్తున్నారు. జపాన్ అయితే అస్సలు విడిచిపెట్టదు. అది ఎలాగైనా సరే సక్సెస్ సాధించి తీరుతుంది.